బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, అనుబంధ విభాగాల ఏర్పాటు వంటి అంశాలపైన సమాలోచనలు జరపనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ఫుల్ యాక్టివ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న మధ్యాహ్నం 1 గంట నుంచి తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, బీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న క్రమంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటుగా పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించున్నారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. ఇక బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ స్వామి, ఈ నెల 19న జరిగే కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే సమావేశం సంబంధించి డీటెయిల్స్ ఏంటి స్వామి? పవన్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా ఆయన పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమై ఉంది. దానితో పాటు రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయి ఏడాది పూర్తయిపోయింది. మరోవైపు ఆయన ఇప్పటివరకు ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీని జనంలోకి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికైతే కేసీఆర్ కాల్ఫర్ చేశారు. ఈ సంవత్సరం 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అడుగు పెట్టబోతుంది. దీంతో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి సన్నాయత్తమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. దానికి తోడు పార్టీ యావత్ యంత్రాంగాన్ని అంతా కూడా ఒకవైపు యాక్టివేట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అది పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ చరిష్మాతోనే పార్టీ నడుస్తూ వస్తుంది. మరోవైపు పార్టీకి ఒక క్రమానుగతమైన నిర్మాణం లేకపోవడంతో ఇబ్బంది పడుతుంది. దీనికి సంబంధించి పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని పార్టీకి ఉన్నటువంటి అనుబంధ విభాగాలు, పార్టీ యువజన విభాగం, కార్మిక విభాగం, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, ట్రేడ్ యూనియన్ తో సహా పలు విభాగాలన్నింటినీ కూడా పూర్తిగా స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా చాలా అనుభవజ్ఞులైనటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఇందుకు వినియోగించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏడాది కాలంగా పోరాడిన పోరాటాలు కావచ్చు, రానున్న రోజుల్లో ఇంకేం చేయాలి, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి పార్టీ క్యాడర్ అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సమాయత్తం చేయాలి. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత నెలకొని ఉన్నది. దాన్ని బీఆర్ఎస్ వైపు మళ్లించాలి. లేకపోతే రాష్ట్రంలో కాచుకొని కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే ఆ పార్టీ కూడా రాష్ట్ర అధ్యక్ష మార్పులు చేర్పుల్లో కూడా సరికొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తాయి. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకుండా ఆ ప్లేస్ ని తామే మరోసారి భర్తీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ నేతృత్వంలో ఈ విస్తృత సమావేశాన్ని నెల 19వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించబోతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే పార్టీ భవన్ నిర్వాహకులంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గత కొద్ది కాలంగా కేసీఆర్ ఎక్కడ బయటకు రాకపోవడంతో కూడా అసెంబ్లీ సమావేశం కూడా హాజరు కాకపోవడంతో కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ సమావేశం వేదికగా కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ క్యాడర్ కు ఒక నూతన జోసత్వాలు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. పవన్, రైట్ స్వామి, థ్యాంక్ యూ.